హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేసుకునే రెసిపీ పుదీనా పచ్చడి. పుదీనా 2 కట్టలు, కొత్తిమీర 1 కట్ట, టమాటాలు 1/2 కిలో అండి, వెల్లుల్లి రెబ్బలు 15, 100 గ్రాముల పచ్చిమిరపకాయలు అండి, 1 కప్పు నూనె అండి, 100 గ్రాముల మినపప్పు అండి, 1.5 స్పూను ఉప్పు అండి. తయారు చేసే విధానం చూద్దాం రండి. 2 కట్టలు పుదీనా తరుక్కొని పక్కన పెట్టుకోవాలండి. 1 కట్ట కొత్తిమీర తరుక్కొని పక్కన, 1 కిలో టమాటాలండి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని స్టవ్ అంటించుకోవాలి. రెండు స్పూన్లు నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత బాగా దోరలుగా 10 నిమిషాలు వేపుకోవాలండి. ఆ తర్వాత బాగా ఏగిందో లేదో చూసుకొని బాగా వేపుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఆ తర్వాత 2 స్పూన్లు నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత 100 గ్రాముల మినపప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత 10 నిమిషాలు దోరలుగా వేపుకోవాలండి. ఎర్రంగా అయిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత 3 స్పూన్లు నూనె పోసుకొని కడిగి పెట్టుకున్న పుదీనాని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకొని బాగా వాసన వచ్చే వరకు వేగనియ్యాలండి. ఆ తర్వాత బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత పెట్టుకున్న మసాలాల్లో వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. ఆ తర్వాత పుదీనా వేగిందో లేదో చూసుకొని ఒక బౌల్లోకి ఎత్తుకోవాలండి. ఆ తర్వాత 1 స్పూను నూనె పోసుకోవాలండి. పోసుకున్న తర్వాత నూనె వేడెక్కిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా అటు ఇటు కలపాలండి. కలిపిన తర్వాత 5 నిమిషాలు బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత అది తీసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత మిగిలిన నూనె పోసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత టమాటాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 20 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. మన మసాలా రెడీ అయిందండి దంచుకోనాటికి. ఆ తర్వాత 1.5 స్పూను ఉప్పు వేసుకోవాలండి. ఆ తర్వాత రోలు బాగా తుడుచుకోవాలండి. తుడుచుకున్న తర్వాత మసాలాలో పోసేయాలండి. తర్వాత దంచుకోవాలండి. బాగా దంచుకోవాలి. ఒక 20 నిమిషాలు బాగా దంచుకోవాలండి. ఆ తర్వాత మధ్యలో కలుపుకుంటా
దంచుకోవాలండి. ఆ తర్వాత టమోటాలు పోసుకొని బాగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకోవాలండి. మా నెల్లూరు పద్ధతిలో చేసినానండి ఇది. కలుపుకున్న తర్వాత బాగా రుబ్బుకోవాలండి. రుబ్బుకున్న తర్వాత పచ్చడి రెడీ అయిపోయిందండి. కమ్మని వాసన వస్తుందండి. ఉడుకన్నంలోకైనా ఇడ్లీలకైనా సరే బాగుంటుందండి. ఇంకా గిన్నెలోకి తీసుకోవటమేనండి. పుదీనా పచ్చడి రెడీ అయిందండి. ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.